ఒక శిష్యుడిని ఒక గురువుగారు అంటారట, బయటికి వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ప్రచారం చేసిరండి. దేవుడి ధ్యానం ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనం బయటపడతామని చెప్పిరండి అని చెప్పి పంపిస్తారట శిష్యుల్ని ఓ గురువుగారు. అప్పుడు శిష్యులందరూ వెళ్తారట. ఒక శిష్యుడు పెందరాడి ఇంటికి వచ్చేస్తాడట. ఏంటి వచ్చేసావంటే, అంత ఇంటర్నెట్ వచ్చింది గురువుగారు, మన మాట వినేవాళ్ళు ఎవరు లేరు, ఎవరికి వాళ్ళు ఫోన్లలో చూసుకుంటున్నారు, అంతేగాని మన పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేట. ఎందుకని అలా అని చెప్తున్నావు నువ్వు అంటే, అవునండి మనం చెప్పినా కూడా ఇంటికెళ్ళి ఆధ్యాత్మికంగా ఉండండి, చక్కగా గురువుగారులను తలుచుకోండి, దేవుడు ధ్యానం చేసుకోండి, మీరు మంచిగా టెన్షన్స్ తగ్గుతాయని చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అని. అలా ఎలా చెప్తావు అని చెప్పి గురువుగారు పెద్ద ఉపన్యాసం పెడతారట. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతారట, ఎందుకని మీరు భారాన్ని దింపుకోవట్లేదు అని అడుగుతారట అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ. అప్పుడు వాళ్ళు అంటారట, ఈ భారం అంటే ఏంటి గురువుగారు అంటే, ఒక వాటర్ బాటిల్ నేను తీసుకుంటాను, దాన్ని ఎంతసేపు నేను పట్టుకోగలిగితే ఎట్లా ఉంటుంది, 10 నిమిషాలు పట్టుకుంటే ఏమనిపించదు, అరగంట గంట రోజు ధరపడి అంటే చెయ్యంతా లాక్కుపోతుంది గురువుగారు అని చెప్తారట అక్కడ ఉన్న వాళ్ళంతా. మరి అదే కదా మీరు చేస్తుంది, మీ భారాన్ని దేవుడు పాదాల దగ్గర పెట్టండి, దేవుడు చింతనలో గడపండి. ఒక హోటల్కి వెళ్తే భారం తగ్గిపోతుంది, ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే భారం తగ్గుతుంది, గోవాకి వెళ్తే రిలాక్స్ అయితే భారం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికంగా దేవుడి దగ్గర కూర్చుని దేవుడి నామస్మరణ చేసుకుంటూ మనం ఒక యోగిలాగా మారిపోతే కొన్నంత మన జీవితంలో భారం తగ్గుతుందని మీరు అనుకోవట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ ఉండాలి, ఫోన్లో కనెక్షన్ ఉండాలి, ఫోన్లో నెట్ రావాలనుకుంటున్నారు. కానీ మన లోపలున్న ఆత్మ ఎవరికైతే భగవంతుడి కనెక్ట్ అవుతాడో దాన్ని కనెక్ట్ చేయకుండా మీరు అలా అట్టి పెట్టుకుని భారాన్ని బలంగా మోస్తున్నారు. వాటికే డిప్రెషన్లు ఇలాంటి లక్షణాలన్నీ వస్తున్నాయి. అందుకని దేవుడి ధ్యానంలో గడపండి, ప్రతిదీ ఆయన తీసేసుకుంటాడు, అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే అని చెప్తారట. మీరేమంటారు? నిజమే కదా?